దృష్టికి రావడం చాలా ఆలోచించాల్సిన విషయం. రోహింగ్యా ముస్లింలకి ఇన్వెస్టిగేషన్ మొదలైన 2 రోజుల్లోనే పదుల సంఖ్యలో పాస్పోర్ట్లు బోధన్ అడ్రస్ బేస్ చేసుకొని ఇష్యూ చేయడం అన్నది ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. కొంచెమేంది బాగానే ఇబ్బందికరంగా ఉన్నది. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. దీనికి అన్నిటికంటే ప్రాబ్లమేటిక్ ఏంటంటే కేసీఆర్ ఆయన గవర్నమెంటు దీన్ని ప్రోత్సహించడం, క్లియర్ కట్గా రోహింగ్యా టీఆర్ఎస్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు ఆఫీసర్ల నెక్సెస్ లాగా ఇది కనబడతా ఉన్నది. ఒకటే అడ్రస్ నుంచి ఒకటే హౌస్ నంబర్ నుంచి 32 పాస్పోర్ట్లు రోహింగ్యా ముస్లింలకి ఇష్యూ చేయడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అది కాకుండా ఇంకా 40 బోధన్ నగరం నుంచి పాస్పోర్ట్లు ఇష్యూ చేయడం జరిగింది, బోధన్ నగరం అడ్రస్ల నుంచి. వీళ్ళందరూ కూడా మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలో జొరబడి వెస్ట్ బెంగాల్లో ఆధార్ కార్డులు మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ అక్కడ వీళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతున్నది. ఈ రోహింగ్యాలు నేషనల్ సెక్యూరిటీకి ఎంత పెద్ద థ్రెట్టో ఎవరో కాదు, ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసరు ఇప్పుడున్న రాచకొండ పోలీస్ కమిషనరు మహేష్ భాగవత్ గారు ఆయన ఇష్యూ చేసిన స్టేట్మెంట్లో the involvement of these refugees in crimes is a cause of concern as they are already booked in 66 cases for their involvement in different cases including drugs and frauds. మోహన్ భాగవత్ గారు చెప్పడం జరిగింది, సరే మహేష్ భాగవత్ గారు చెప్పడం జరిగింది, మన పోలీస్ కమిషనర్. 2017లో రోహింగ్యా ముస్లింలు 100 మంది హిందువుల్ని మయన్మార్లో చంపడం జరిగింది. అది కూడా మనకి బీబీసీ లాంటి మీడియా రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళు దేశంలోకి వచ్చినాక వాళ్ళకి దొంగ ఆధార్ కార్డులు ఇష్యూ చేసే వరకు వీళ్ళ ఫింగర్ ప్రింట్లు ఉండవు, వీళ్ళ ఐరిస్ స్కాన్లు జరగవు, వీళ్ళ ఎటువంటి బయోమెట్రిక్స్ ఉండవు. దాని తర్వాత ఆధార్ కార్డు సంపాదించి ఆ ఆధార్ కార్డులు వెస్ట్ బెంగాల్లో ప్రథమంగా తీసుకొని దాని తర్వాత మమతా బెనర్జీ గారు వివిధ ఈ దేశంలో ఉన్న ఫెడరల్ ఫ్రెండ్స్, ఆమెకి మన కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు ఫెడరల్ ఫ్రెండ్స్ ఆ ప్రాంతాలకు పంపించి అందులో భాగంగా బోధన్కి వచ్చి బోధన్లో అక్కడ 1 సంవత్సరం ఉండి దాని తర్వాత ఆ సంవత్సరం ఉన్నంత కాలంలో దొంగ రెంటల్ అగ్రిమెంట్లు చేసుకొని వీళ్ళకు ఏజెంట్లు ఉంటారు, రెంటల్ అగ్రిమెంట్లు చేసుకొని ఆ రెంటల్ అగ్రిమెంట్ బేసిస్ మీద ఆధార్ కార్డులలో అడ్రస్లు చేంజ్ చేసుకొని ఇక్కడ పాస్పోర్ట్ తీసుకుంటారు అన్నారు మన తెలంగాణ ప్రాంతం నుంచి. పాస్పోర్ట్లు ఇష్యూ చేసేటప్పుడు పోలీసు వెరిఫికేషను కంపల్సరీ, అందరికి తెలిసిన విషయమే. ఒక ఇమిగ్రేషన్ ఆఫీసరు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు మాట్లాడే భాష స్లాంగ్ని గుర్తుపట్టి వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి కాదు,
వీళ్ళు మయన్మార్ నుంచి వచ్చినట్టున్నారన్న అనుమానంతో ఇద్దరిని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే 2 రోజులల్లో దాదాపు 72 కేవలం బోధన్ పట్టణంకి వెళ్ళి దొంగ పాస్పోర్ట్లు ఇష్యూ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు దీని హైదరాబాద్లో ఎన్ని ఉన్నారు, వివిధ రాష్ట్రాలలో ఎందరున్నారు? ఇది పెద్ద తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరము. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళు ది స్టేట్ ఈజ్ రూల్డ్ బై అ ఫ్యామిలీ ఆఫ్ బఫూన్స్. వీళ్ళకి కనీసం రాజ్యాంగం చదువుకునే ఓపిక కూడా లేనట్టున్నది. సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఆర్టికల్ 9 కింద a state government has no jurisdiction to determine the question of citizenship unless the function is delegated to by the central government under article 258 of the constitution. నీకు ఎవరు డెలిగేట్ చేయలేదు. వీళ్ళు మళ్ళా తెలంగాణ అసెంబ్లీలో ఈ బఫోన్లు వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడతారు. ఎన్ఆర్సీకి సిఏఏకి 2 సిటిజన్షిప్కి సంబంధించిన యాక్ట్స్ ఇవి. ఈ రెండింటికి వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. అపోజింగ్ సిఏఏ, ఎన్ఆర్సీ అండ్ పాసింగ్ రెజల్యూషన్ అగేన్స్ట్ దీస్ లాస్ ఇన్ ద స్టేట్ assemblies clearly show lack of knowledge and neglect towards Constitution of India by such political parties. TRS తో పాటు వైఎస్ఆర్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటువంటి పార్టీలు, ప్రముఖంగా ఫ్యామిలీ పార్టీలు. Laws relating to citizenship can only be made by the central government under Citizenship Act 1955. ఈ రాజ్యాంగంలో చదివి కూడా వినిపించినాను. ఇవాళ కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు, నేను అన్నట్టు ఓ ఫ్యామిలీ ఆఫ్ బఫూన్స్ ఈ రాష్ట్రంలో పాలన చేస్తూ ఉన్నది. మీకు ఏం పనే? పౌరసత్వానికి సంబంధించి మీకు హక్కులు లేనప్పుడు, అసెంబ్లీకి హక్కులు లేనప్పుడు మిమ్మల్ని ఎవరు తీర్మానాలు పాస్ చేయమంటున్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా? ఇప్పుడు వీళ్ళని ఎవరు కాపాడతారు? వీళ్ళు మడలి మీ కమిషనరు మహేష్ బాగవతే చెప్తున్నాడు 66 కేసులు ఉన్నాయి, డ్రగ్స్ కేసులు ఉన్నాయి. వాళ్ళు రాంగరాంగా బీబీసీ కూడా రిపోర్ట్ చేసింది, వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళి ఇతర ప్రాంతాలకు రాంగరాంగా హిందూ సాంప్రదాయబద్ధమైన మందిరాలు కానీ హిందువులని కానీ మర్డర్లు చేసుకుంటా మందిరాలను కూలగొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మయన్మార్లో హిందువుల్ని చంపినారు. వీళ్ళందరికీ పాస్పోర్ట్లు ఇష్యూ చేస్తున్నారు మీ గవర్నమెంట్లో. ఇవాళ నీకు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నువ్వు రిజల్యూషన్ పాస్ చేసినావంటే ఏంది? ఈ పాస్పోర్ట్లను ఏం చేద్దాం? ఇదే పని చేద్దామా? ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు నేషనల్ సెక్యూరిటీకి కూడా థ్రెట్ అయ్యే వరకు కూడా పనులు నడిపిస్తూ ఉంటారా మీరు? ఒక కస్టమ్స్ అధికారి, ఇమిగ్రేషన్ అధికారి గుర్తుపట్టింది మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు గుర్తుపట్టలేకపోయింది? అంటే క్లియర్గా నీకు టీఆర్ఎస్ పోలీసులో కొందరు, పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు, మళ్ళీ రోహింగ్యాల నెక్సెస్ అందరూ హ్యాండ్ ఇన్ గ్లవ్ లా పనిచేస్తున్నట్టు కనబడతా ఉన్నది. మళ్ళా ఇగో ఈ మహానుభావుడు చెప్తాడు, కేటీఆర్ టెల్స్ ఎంపీస్ టు టో ద పార్టీ లైన్ ఆన్ సిఏఏ అండ్ ఎన్ఆర్సీ. The MPs would ask the central government to focus on the unemployment and the financial crisis in the state rather than unimportant issues like CAA and NRC. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఏంటి? తెలంగాణ రాష్ట్రాన్ని 16,000 కోట్ల సర్ప్లస్ నుంచి 4 లక్షల కోట్ల అప్పులు చేసుడా? నువ్వు 1,00,000 కోట్లు సంపాదించేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినావు. ఇది ఫైనాన్షియల్ క్రైసిస్. కేటీఆర్ CAA, NRC might be unimportant for you. For Bharatiya Janata Party, these acts are of paramount importance.
national security, national integrity, national sovereignty, national security are of paramount importance to us. మాకు ఓటు బ్యాంకు రాజకీయాలతోటి సంబంధం లేదు. ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఇలాంటి వరకు ఇది దృష్టికి వచ్చి బయటకు వచ్చి న్యూస్ బయటకు వచ్చి దొంగ పాస్పోర్ట్ల వ్యవహారం వారం అవుతున్నది. ఇలాంటి వరకు మీ హోంమంత్రి రాడు. అసలు హోంమంత్రి ఉన్నాడా? మహమూద్ అలీ అనేట ఆయన్ని హోమ్ మినిస్టర్గా చేసుకొని కూర్చున్నారు. ఈడ ఈ మహమూద్ అలీ అనేట ఆయన ఎవరు? ఈయన సినిమాకి పోయిండట. ఒకరోజు సినిమా చూడనీకి పోయిండు. సినిమా చూడనీకి పోతే ఆ సినిమాలో హీరోయిన్ వచ్చి హీరోకి షేక్ హ్యాండ్ ఇస్తుందట. హీరోయిన్ వచ్చి హీరోకి షేక్ హ్యాండ్ ఇవ్వగానే వాడు హీరో ఆ రోజు నుంచి కుడి చేతి షేక్ హ్యాండ్ ఇచ్చినాక కుడి చేతితో తినుడు బంద్ చేసిండు. ఎందుకంటే కడగాల్సి వస్తుంది కదా అని. ఆ చేతిని అట్లే పెట్టుకున్నాడు. పాగలైపోయిండు హీరోయిన్ మీద. ఎడమ చేతితో తినుడు మొదలు పెట్టిండు. ఈ చేతిని అటనే ఇక దాన్ని మా నీళ్లు ముట్టుడే లేదు. ఇక సబ్బు నీళ్లు ఏం ముట్టుడు లేదు. పాగలంటే పాగలైపోయాడు. ఈ విషయం హీరోయిన్కి తెలిసినట్టు చేసిండు. ఆ పిచ్చిని తెలుసుకొని ఈడెంత నాకు ఎంత పెద్ద పిచ్చోడు నా భక్తుడు ఉన్నాడని ఆ పిల్ల ఈయనతోటి ప్రేమలో పడుతుంది. గిది చూసి మహమూద్ అలీ అనేటోడు ఒక స్కెచ్ చేసాడు. కేసీఆర్ని ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. ఇంటికి పోతే కుర్చీ వేసిండు. ఆ కుర్చీలో కేసీఆర్ని కూర్చోబెట్టిండు. ఆ కేసీఆర్ పోయినాకనట ఆ కుర్చీలో జీవితకాలం ఎవ్వరు కూర్చోవద్దట. కేసీఆర్ వచ్చి పవిత్రం చేసిపోయిండు. వేరేవాడు కూర్చుంటే అవిపవిత్రం అవుతుంది. ఆ విషయం కేసీఆర్ తెలిసి ఈడు నాకు ఎంత పెద్ద భక్తుడు రా నాయన అని ఆయన డిప్యూటీ సీఎం చేసి హోంమంత్రి చేసాడు. గిది మహమూద్ అలీకి ఉన్న ఎలిజిబిలిటీ. मैं मुसलमान कौम को पूछ रहा हूं, आपके पास आपको सर्विस करने टीआरएस पार्टी को कोई फिलॉन्थ्रोपिस्ट, कोई फिलोसोफर, कोई पढ़ा लिखा जो काम करने का कैपेसिटी रखता हो, जो मुसलमान कौम के लिए या माइनॉरिटी कौम के लिए कुछ काम कर सकता हो, कोई नहीं मिला क्या टीआरएस को? ये लोगों को आप मैं 72 सालों से देख रहा हूं, सिर्फ एक वोट बैंक हो, गंपा गुत्ता वोट बैंक हो. आज रोहिंग्या मुसलमान देश में आ रहे हैं. ये नेशनल सिक्योरिटी के लिए थ्रेट है. ये लोग जहां भी है वहां पीस नहीं है. भाई साहब, इस्लाम क्या कहता है? मैं कोई कुरान नहीं पढ़ा. सिंपल गूगल पे जाके देखो व्हाट इज मीनिंग ऑफ इस्लाम. इट मीन्स सबमिशन. इस्लाम मीन्स डेमोन्स्ट्रेटिंग पीस एंड टॉलरेंस. आप लोगों को किए क्या ये लोग? ओवैसी किया क्या आज तक? केसीआर किया क्या आज तक? మీ జీవన ప్రమాణాలు పెరిగినాయా? లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయిందా? जितना तक मेरे को याद है ओवैसी के दादा जब थे यहां पे इनका इंप्रूवमेंट देखिए. इंप्रूवमेंट सिर्फ ग्रोथ इज इन ओनली इन पॉपुलेशन, नो अदर ग्रोथ. ओवैसी का दादा तब यहां पे था, साइकिल के टायर में हवा भरते थे. जब सुल्तान सलाउद्दीन ओवैसी थे, मोटरसाइकिल के टायरों में हवा भरते थे. आज शायद गाड़ियों में, कारों में या हवाई जहाज में हवा भर रहे. बस इसके अलावा और कुछ नहीं हुआ इंप्रूवमेंट. आज के दिन भी मुसलमान बीमार पड़ा है तो गवर्नमेंट हॉस्पिटल ही जाना पड़ता उसको. आज का दिन मुसलमान का बच्चा पढ़ना है तो भी गवर्नमेंट का स्कूल को जाना पड़ता. मैं नहीं बोल रहा हूं, ये बहुत ही इंपॉर्टेंट मुस्लिम लीडर्स कहते हैं मुसलमान इस दुनिया में कहीं सुरक्षित है वह सिर्फ हिंदुस्तान में है. आपका पाकिस्तान देखिए, अफगानिस्तान देखिए, ईरान देखिए, सीरिया देखिए, इराक देखिए,
अफ्रीकन इस्लामिक कंट्रीज देखिए, किधर भी पीस नहीं है, प्रोग्रेस नहीं है, ग्रोथ नहीं है। ये सब टेररिस्टों के हाथों में, उनके कंट्रोल में है। ऐसा नहीं कि इस्लामिक कंट्रीज पूरे ऐसी है। वही इस्लामिक कंट्रीज, देर आर इस्लामिक कंट्रीज लाइक कुवैत, सऊदी, यूएई, सिंगापुर, मलेशिया, where you can see progress, you can see peace. Why? Because these countries have a progressive mindset, they are busy working, they are rich, they have an improved lifestyle. Once you do that, no Muslim will be part of vote bank. That's why they don't do it here. It is high time for Muslims to realize the fact that you have been used since 72 years only as a vote bank by these parties. What will KCR, what will these jokers who are agitating outside Parliament against NRC and CAA answer now? They are quiet. What happened to their Twitter handles, so-called Twitter handles, and secular ideology? ఈయనొకడు నా పేరు బద్నాం చేయనీకున్నాడు, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం చేసిండు ఎన్ఆర్సీకి, సిఏఏకి వ్యతిరేకంగా. ఇప్పుడు ఏమంటాడు? ఢిల్లీలో ఎందరున్నారు రోహింగ్యాలు? ఈ దేశం నేషనల్ సెక్యూరిటీ కోసం ఇటువంటి వాళ్ళకి, దేశద్రోహులతోటి కొట్లాడేటోడు ఒక మోనగాడు ఉన్నాడు ఇవాళ నరేంద్ర మోడీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏమున్నది? వీళ్ళకి లా అండ్ ఆర్డర్ హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే, ఎస్ఐ ట్రాన్స్ఫర్ 10 లక్షలు తీసుకున్నాడు, సిఐ ట్రాన్స్ఫర్కి 15-20 లక్షలు తీసుకున్నాడు. దానికి తప్ప ఇలా హోమ్ డిపార్ట్మెంట్లో వేరే విధంగా కనబడదు. వీళ్ళకి ఇలా హోంమంత్రిని ఎన్నడన్నా రివ్యూ చేయంగా చూసినామా అండి? మనం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రివ్యూ చేయంగా చూసినామా? మీరు ఛానల్ చూపించిర్రా? దిశ కేసులో కూడా నేనే ముందుండి చూస్తా, మినిట్ టు మినిట్ చూస్తా అంటాడు కేటీఆర్. అండర్ వాట్ కెపాసిటీ? ఆర్ యువర్ హోమ్ మినిస్టర్ డజంట్ హ్యావ్ కెపాసిటీ? If he doesn't have capacity, then why is he the Home Minister of the state? ఇలా ముస్లింలకి, అందరు మైనారిటీలకి, ప్రత్యేకంగా ముస్లింలకి చెప్తా ఉన్నాను, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా ఇవన్నీ కూడా ముస్లిం దేశాలే. సింగపూర్, మలేషియా, యూఏఈ, సౌదీ, కువైట్లు కూడా ముస్లిం దేశాలే. మరి ఇవెందుకు ఇట్లున్నాయి, అవెందుకు అట్లున్నాయి? అక్కడ రూలు చేసే ప్రభుత్వాలు ఓటు బ్యాంకులుగా చూడవు, ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ తోటి నడుస్తాయి. మిమ్మల్ని, మీ జీవన ప్రమాణాలని పెంచడానికి ప్రయత్నం చేస్తాయి. అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. మిమ్మల్ని మేము ఓటు బ్యాంకులా చూడం. మేము, మాకు ఎలక్షన్లు గెలవనీకి వస్తుంది. ఎన్నడ ఎలక్షన్లు వచ్చినా మాకు నల్లేరు మీద నడకని ఇంతకుముందు కూడా చూపించినాం, ముందు కూడా చూపిస్తాం. అది మాకు ఇష్యూ కాదు. మేము మిమ్మల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు వాడుకోము. ఈ దేశంలో కల్చర్లో తప్పులుంటే సరిదిద్దినవి చరిత్రలో ఉన్నాయి. చైల్డ్ మ్యారేజ్ని అబాలిష్ చేసినాం, సతీ ప్రథాని అబాలిష్ చేసినాం. అదే ఘనత నరేంద్ర మోడీ గారికి వస్తుంది. ముస్లింలలో ట్రిపుల్ తలాక్ తీసినాం. ఇక్కడ మేము మిమ్మల్ని ఓటు బ్యాంకులుగా చూడము. ముస్లింల అప్లిఫ్ట్మెంటే నరేంద్ర మోడీ గారి ప్రయారిటీ. అందరు మైనారిటీల అప్లిఫ్ట్మెంటే నరేంద్ర మోడీ గారి ప్రయారిటీ. అందుకని ఇటీవలనే రీసెంట్లీ హెల్డ్ క్యాబినెట్ లో కూడా మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏ డిస్ట్రిక్ట్స్లలో
ఇంతకు ముందు 50% మైనారిటీల పాపులేషన్ ఉంటుండెను, అక్కడనే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటిమి మన దేశంలో. దాన్ని 25%కి తగ్గించారు. Central government has reduced the eligibility to 25% from 50%. More than 22,000 crores have been spent on these schemes for minorities in those districts. Till 2019 December. దాని తర్వాత కోవిడే వచ్చింది. More than 3.2 crore students belonging to different minority communities have gotten scholarship through central government from 2014 to 2019. This is our commitment towards minorities. I am repeating, you are not mere vote bank for us. You are an Indian citizen for us. Rohingyas are not Indian citizens. We have to abide by CAA, and if at all, whenever it comes, NRC also. This will secure the minority of this country also. Because the Rohingya ochinapudu, when such people, they can get converted into a terrorist. They can act as a separatist. Before they get any Aadhaar cards or their biometrics are recorded, they can become a human bomb. We never know. And when these terrorists come and kill, go on a killing spree, they don't see whether you are a Muslim or a Hindu or Gokul Chat, Lumbini Park, militancy in Kashmir. There are Muslims who have died. हर धार्मिक मुसलमान को इसीलिए कह रहे हैं हम, भारतीय जनता पार्टी में होना चाहिए आपको. ये लोग आपको, ये MIM ओवैसी वाले कुछ भी नहीं करे आज तक. TRS वाले कुछ नहीं किए, कांग्रेस वाले कुछ नहीं किए. सिर्फ आपको, ना आपको प्रोग्रेस होने देते, ना आपका अपलिफ्टमेंट के लिए काम करते, आपको गरीब से गरीबी बनाते और आपको गंपा कुत्ता वोट बैंक के लिए इस्तेमाल करते. यह है कांग्रेस पार्टी की और TRS पार्टी की, जो भी ये YSRCP, सो कॉल्ड आम आदमी पार्टी, दीज पार्टीज आइडियोलॉजी इज दैट. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రావాలి. ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి, ఈ షుడ్ స్టాప్ యాక్టింగ్ లైక్ అ బఫూన్ నౌ. గెట్ హోల్డ్ ఆఫ్ యువర్ స్టేట్, మేక్ ష్యూర్ దీస్ పాస్పోర్ట్స్ ఆర్ క్యాన్సల్డ్, అండ్ రివ్యూ ఆల్ ది ఆధార్ కార్డ్స్ విచ్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఆఫ్టర్ మిస్టర్ Kalvakotla Chandrasekhar Pasha took over as the Chief Minister of this state. They have to be reviewed. It is a shame on our state police department that you have issued 32 passports from one single address. ఇవి మన డిప్యూటీ సీఎం కథనండి. 2016 2016 MIM అటాక్స్ డిప్యూటీ సీఎంస్ హౌస్, సో ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం హౌస్ అండ్ మ్యాన్ హ్యాండిల్స్ హిస్ సన్. ఇందులో ఎమ్మెల్యే ఉన్నట్టున్నాడు ఎవరు. ఇయ్యాలంటే దాకా ఆ కేసు ఏమైందో వాళ్ళకి తెలుసారండి మీకు, మీడియా మిత్రులకి? ఇది మన డిప్యూటీ సీఎం కొడుకును కాపాడుకోలేనాడు, ఇక రాష్ట్రాన్ని కాపాడుతాడా మనకు రోహింగ్యాల నుంచి? ఇది పరిస్థితి. వీళ్ళకి ఎమ్మెల్యేలను తోలుదీస్తాం, కాలిర కొడతాం, కరుగాల్సి వాతలు పెడతాం, చెప్పింది చేయరని ఎంపీలకు ఎప్పుడు. అరే ఎంపీలు వాళ్ళు పబ్లిక్ ఎన్నుకున్నారా? 15 లక్షల మంది ఓటెత్తే గెలుస్తారా వాళ్ళు? వాళ్ళకి బుర్ర ఉండదా?
అలాగ నీకు తెలియదు రాజ్యాంగం ఇక్కడ పనికి మాలిన రెజల్యూషన్లు పాస్ చేసుకుంటూ ఎన్ఆర్సీకి సిఏఏకి విరుద్ధంగా అది నీకు హక్కే లేదు అంత డమ్మీలను పెట్టుకొని కూర్చున్నారు వీళ్ళు. ఇలాగ ఎంపీలకు తెలియదా ఏంది? నీకంటే చాలా ఎక్కువ తెలుసు. మా రంజిత్ రెడ్డి అన్నకు చాలా తెలుసు. పనులు చేసుకుని వ్యాపారాలు చేసుకొని వాళ్ళు అన్ని కష్ట సుఖాలు చూసుకొని వచ్చిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఎంపీలీడ. వచ్చి దొరతనం చూపెట్టకండి మీరు. ఆ ఎమ్మెల్యేలు కూడా ఎట్లా తట్టుకుంటున్నారో ఏందో, మంత్రులు ఎమ్మెల్యేలు నోరు మూసుకొని కూర్చోండి, తోలు తీస్తా తోలు ఒలుస్తా ఎవరైనా మాట్లాడతా అంటే ఎమ్మెల్యేల హక్కు పోయి అది. ముఖ్యమంత్రిని మార్చుకోవాలంటే ఎమ్మెల్యేలు మార్చుకోవచ్చు. ఇదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు. తోలు తీస్తా అంటే ఎట్లా? కేటీఆర్ యూనియన్ లిస్ట్ ఉన్నది, సిటిజన్షిప్ యాక్ట్ కంకరెంట్లో లేదు, స్టేట్ లిస్ట్లో లేదు. నీకు సంబంధం లేదు, నీకు మీ నాయనకు సంబంధం లేదు. ఎప్పుడు ఒకవేళ ఎప్పుడన్నా ఇంప్లిమెంట్ అయితే ఎన్ఆర్సీ ముస్లిం సోదరులకి, అందరు మైనారిటీ సోదరులకి, ప్రతి ఒక్క భారతీయుడికి దాన్ని స్వాగతించాలా. ఇటువంటి వాళ్ళు రోహింగ్యాలు మన దేశంలో జొరబడి నానా రచ్చ చేసి హిందువులు కానీ ముస్లిం ఇవాళ హిందువులు చంపుతారు, రేపు ముస్లింలు కూడా చంపుతారు వాళ్ళు. కాబట్టి ఎటు నుంచి ఎటు పోతుందో తెలియదు. ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడి కోసం మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది, చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తుంది. అందుకనే ఆయన మరీ చెప్తాడు, మా అందరికీ చెప్తాడు, ఇవాళ ఉత్తరప్రదేశ్లో గెలుస్తలేమా అనండి ఎలక్షన్లు, ముస్లింలు డామినేటెడ్ ఏరియాలలో గెలుస్తలేమా? గెలుస్తున్నావాడ. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటే కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో అవుతుంది. లేకపోతే ఓటు బ్యాంక్ బొమ్మల్లాగా మిగిలిపోతారు అంతే. జీవన ప్రమాణాలు ఎన్నో మెరుగుపడి. इसलिए कह रहा हूं, जो भी धार्मिक मुसलमान है वो भारतीय जनता पार्टी के साथ रहना चाहिए. थैंक यू.